క్యాంటీన్కి వెళ్తున్నాం. కౌశి హాయ్ చెప్పు. అందరికీ క్యాంటీన్కి వెళ్తున్నాం మేము. వచ్చేయండి, వస్తారా మీరు కూడా? చూపిస్తాం మొత్తం ఏమేమి కొంటున్నాము ఏంటి అనేది. ఓకేనా? మీరు కూడా చూసేయండి మొత్తం. ఇక్కడ ఎలా ఉంది, బాగుంది కదా ఇక్కడ మొత్తం. అదేమో సైకిల్ షాపు, అది ఇంకొకటేమో మొబైల్ షాపు చూపిస్తానండి. ఇదేమో కాంప్లెక్స్ అనమాట. ఏందమ్మా బాబు కాంప్లెక్స్ కాంప్లెక్స్ అని చంపేస్తున్నావు, ఎన్నిసార్లు చూపిస్తావు అంటారా? ఇది కాంప్లెక్స్, గ్రోసరీ షాపు, ఫ్యాన్సీ స్టోరు. ఇది జిరాక్స్ షాప్ అనుకుంటా, న్యూగా పెట్టినారు ఇది. ఇదేమో క్యాంటీన్ సిఎస్టీ. ఇక్కడే నేను లైవ్ చేసేటప్పుడు ఫోటో దిగినా కదా, అది ఇక్కడే కనిపిస్తుందా? బాటిల్స్ మొత్తం ఎట్లున్నాయి, మంచిగా ఉన్నాయా? బకెట్ ఏదో కొంటంటే ఇక్కడ ఉన్నాం మేము. క్యాంటీన్ క్లోజ్లో ఉందన్నమాట. అది ఓపెన్ అయిన తర్వాత వెళ్ళాలి కొంచెంసేపు వాకింగ్కి వెళ్ళి, అంతలోపు ఓపెన్ అయిపోతుంది, తర్వాత వెళ్తాం మేము. వీళ్ళకేమో తెలుగు రాదు, నాకేమో హిందీ రాదు. తీసుకున్నా, మా ఫ్రెండ్ అవి తీసుకుంటుంది. జడ బ్యాండ్, రబ్బర్ బ్యాండ్స్ జడకి. బాగుంది కదా ఇది మొత్తం, చాలా బాగుంది. మీకు కూడా ఏమన్నా కావాలా? మా వాడైతే ఇవన్నీ కావాలంటాడు, కార్లని బాల్లని మొత్తం మంచిగా ఉంటాయి. కానీ కార్లేలో బాల్ లేలో అంటున్నాడు, తెలుగు రాదు. భయ్యా आपको हिंदी తెలుగు नहीं आती? समझ आ थोड़ी थोड़ी, కొంచెం కొంచెం అర్థమవుతుందంట, కొంచెం కొంచెం. ఓపెన్ చేశారు, అగో చూడండి. ఇప్పుడు క్యాంటీన్లోకి ఎట్లా వెళ్ళాలి అంటే చెప్తా ఉండండి. ఓపెన్ చేసేసారు, ఇందాక క్లోజ్లో ఉంది కదా అది, ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. నా మత మార్పు మండా. నేను ఇందాక బ్యాగ్ ఒకటే తెచ్చా, బ్యాగ్లో వేసేసానులే పర్సు అనుకొని, బ్యాగ్లో వేసేసానులే పర్సు. కార్డులు ఉన్నాయి ఇందులో, క్యాంటీన్ కార్డు అను ఏటీఎం కార్డు. ఇందులో వేసేసానులే అని చెప్పేసి మర్చిపోయి వచ్చేసా డైనింగ్ టేబుల్ మీద పెట్టి. ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళి పర్సు తెచ్చుకున్నా. మా వాడికి బాల్ కావాలంటే తీసిచ్చిన. మళ్ళీ ఇది వద్దంట, ట్రాక్టర్ కావాలంట, అది కొనిమంటున్నాడు. ఇంటి నిండా కార్లు ట్రాక్టర్లే. మా కౌశిక్ వెళ్ళిపోతున్నాడు, అమ్మో బాబోయ్. కౌశి చూడండి ఎక్కడికి వెళ్ళిపోయాడో. ఈ పూల మొక్కలన్నీ భలే ఉన్నాయి కదా. ఇటు వచ్చే క్యాంటీన్ ఓపెన్ చేశారా, అదిగోండి. అదొక బండి ఉందన్న, బండి పట్టుకుని తిరుగుతాడు. ఇక్కడ పార్క్ మొత్తం భలే ఉంది కదా, సూపర్. ఇప్పుడు ఇంకా బాగా మెయింటైన్ చేస్తున్నారు, పూల మొక్కలు అన్నీ వేసి అద్దరిపోయింది. చలికాలం కదా, అందుకే ఎవరు కనిపించట్లేదు ఇక్కడ. ఎండల కాలం అయితే రోడ్డు మొత్తం జనం. ఈ పార్క్లో అడుగు పెట్టని కూడా ఖాళీ ఉండదు, అంతమంది జనం అయిపోతారు తెలుసా, చాలామంది. ఇక్కడ ఓల్డ్ డొనేషన్కి ఏమన్నా క్లాత్స్ ఇవ్వాలంటే ఇక్కడ పెడతారనమాట, ఈ బాక్సెస్లో కనిపిస్తుంది కదా. అక్కడ 2 బాక్సులు పెట్టినారు, కానీ మంచిగా ఉంటుంది ఇక్కడ, సూపర్. పూల చెట్లు అవన్నీ ఉంటాయి. ఇది పాలది, ఐస్ క్రీమ్స్ అవి ఉంటాయి, పాలు, ఐస్ క్రీమ్స్, పెరుగు అన్నీ ఉంటాయి, పన్నీరు ఇవన్నీ దొరుకుతాయి ఈడ. అంటే ఆ గేట్లోంచి బయటికి వెళ్ళిపోవాలన్నమాట. చాలా పెద్దది కాంప్లెక్స్ అంటున్నా కానీ ఎప్పుడు చూపించలేదు కదా మీకు. ఇదే కాంప్లెక్స్ చూడండి. ఇది న్యూగా పెట్టినారు, జిరాక్స్ షాప్. ఇదేమో గ్రోసరీ షాపు. ఈరోజు మంగళవారం అనేమో క్లోజ్ చేసేసారు. ఇది ఫ్యాన్సీ స్టోర్ ఓపెన్లోనే ఉంది. ఇది క్యాంటీన్. ఇప్పుడు పోవాలి లోపలికి, పోయి మీకు చూపిస్తా. ఓకే చూడండి, 65 అంట. ఇది ఎక్కడైనా మన సైడ్ 5 రూపీస్ 10 రూపీస్ ఉన్నిద్ది. ఇదైతే మరీ దారుణం, ఇది 5 రూపీస్ ఉన్నిద్ది, 20 రూపీస్ అంట. ఇది 20యా? ఇది 10, ఇది 15 అంట. అసలు దీంట్లో ఏముందని 20, 40, 50, 65. ఇది 15. ఇది మరీ దారుణం ఈడ. ఇగా ఇచ్చావా డబ్బులు?
టోక్రీ వచ్చింగానే టోక్రీ తీసుకోవాలి. టోక్రీ చూసారా, ఇవన్నీ స్ప్రేస్, ఇవన్నీ బాడీ స్ప్రేస్. చెప్పు. మ్యాగీ, ఒక మ్యాగీ తీసుకుంటా. మ్యాగీ, చింతపండు చాక్లెట్లు, ఇంకా ఈ మెల్ట్ డబ్బాలు ఉంటుంది కదా, అది మ్యాగీ, ఇన్స్టెంట్ మ్యాగీ అను చార్లే, ఇవన్నీ కొరియన్ నూడిల్స్, ఫేస్ వాష్. ఫేస్ వాష్ తీసుకోవాలి. కొబ్బరి నూనె తీసుకోవాలి. ఏం కొబ్బరి నూనె తీసుకోవాలి? హెయిర్ ఆయిల్. ఇక్కడ ఏమో పారాషూట్. ఇది తీసుకో. జాస్మిన్ తిమోని, జాస్మిన్ ఆయిల్ తీసుకుంటా. అది ఒకటిది. కౌశీట్రా, నీకు ఇత్తాలి, అక్కడ పెట్టి కొరకొద్దు, కొట్టేస్తారు. ఇవి బాడీ వాష్లు ఇవి. ఏమో, నేను వాడను. జాస్మిన్ హెయిర్ ఆయిల్ ఒకటి తీసుకుందాము. ఇదంతా గులాబ్ జామును, చపాతీ, పరోటా, ఇవి పాపడ్, టీ పొడి, కాఫీ పొడి, ఇవి ఇస్తాలే నీకు, తీసుకుంటా. మా వాడేం బిస్కెట్స్, ఇవేమో సోప్స్, ఇవేమో తెలుసు కదా, తెలిసిందే కదా, మందు సెక్షన్ అన్నమాట. బాగున్నాయి కదా, కింద వరకు ఉంటాయి. సూపర్, చూడడానికి మంచిగా ఉంటాయి అవి. కౌశి పగిలిపోతాయి, నువ్వు పట్టుకోవద్దు అసలు. పద చింపిత్తపా. మీకు బిల్లు వేపికుండా చింపిస్తారా చెప్పు? ఎంతమందికి నోరు ఊరుతుంది చెప్పేయండి. నేను ఫోటో తీసుకుంటాను. పద, ఇకబా నీకు ఎక్కడ కాదు, బిల్లు వేపియాలి. వాడేమి ఇప్పుడే చింపియాలంట. చిన్నది ఎందుకు, అది అయిపోతుంది ఈజీగా. అదే చిన్నది, ఇంకా పెద్దవి ఉంటాయి. అదే చిన్నది, ఏమో తెలియదు, దాని మీదే ఉంటుంది, తగ్గుతుంది క్యాంటీన్లో. రే చింపిత్త, బిల్లు వేపికోండి. ఎట్లా చింపిస్తారు రా? మరి కార్డే కదా ఈడ. ఈ పాపడ్స్ ఉన్నాయి, ఒకటి వేసేద్దాం. పొటాటో పాపడ్స్, ఇడ్లీ రవ్వ ఇడ్లీ అంట, రవ్వ ఇడ్లీ. ఇది మిల్లెట్స్, సిర్లాక్, సోన్ పాపిడి కూడా తీసుకుంటా ఒకటి. పద ఇప్పుడు కాదు. జింజర్ గార్లిక్ పేస్ట్, మిల్క్ మేడ్, కాఫీ పౌడర్స్, లాక్టోజన్ పిల్లలకి, చాకోస్, ఇవన్నీ చాక్లెట్స్, ఇవన్నీ చూడండి. నువ్వేం వేయొద్దురా నాయన, బిస్కెట్స్, చాక్లెట్స్ అన్నీ చాలా రకాలు ఉంటాయి. ఇవన్నీ ఏమో చిప్స్ అయిపోయినట్టున్నాయి, చాలా వరకు అయిపోయినాయి. ఈడ పాప్కార్న్ మా ఇంట్లో ఉన్నాయి, అందుకే తీసుకోవట్లే, లేకపోతే తీసుకునేదాన్ని. ఇది ఒకటి తీసుకుంటా, మురుకులు. ఇదొకటి, బఠానీ ఒకటి. చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో, చాలా ఉన్నాయి కదా కింద. ఇంకేమున్నాయబ్బా, నేను ఒక మిక్చర్ తింటా, అది లేదే, అది కనిపించట్లేదు. అబ్బా, అది లేదు. బిస్కెట్స్ కోసం వచ్చా అసలు నేను ఇక్కడికి. మా వాడి గుడ్డే బిస్కెట్స్ తింటాడు. ఇవి తీసుకున్నా 2, ఇవి 2, ఆరెంజ్వి 2, ఇంకా ఇది ఇంకోటి చూసారా, గుడ్డే బ్లాక్ కలర్. ఇది ఒకటే తీసుకుంటున్నా, ఇది తినడేమో మా వాడు. అండ్ ఇదొకటి తీసుకుంటా. దీనికోసమే చూస్తున్నా నేను, ఇప్పుడు దొరికింది. నీకు కాదులేపా. ఇవి పేస్ట్లు అండ్ బ్రషెస్, లిటిల్ హార్ట్స్. ఇక్కడ బిల్డింగ్ సెక్షన్ బాగుంది కదా. ఇవి వాచెస్,
ఇది కేసర్ మా ఇంట్లో ఉంది ఇన్స్టెంట్ పాయసం మిక్చర్ సేమియా ఇవన్నీ రే ఇప్పుడు చింపకూడదు బయటికి వెళ్ళిన తర్వాత చింపిస్తానని చెప్పారా పానీపూరి ఏంటిది నేను ఊరిపోయింది ఏందో కానీ ఎన్ని తీసుకున్నానో చూడు కొన్నిటి కోసం వచ్చి ఎన్ని తీసేసుకున్నానో చింపిత్త బయటికి వెళ్ళిన తర్వాత ఈ గ్లూకోస్ బ్యాగ్స్ టూర్ బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ప్లేట్స్ ఇంకా అన్ని చాలా హెల్మెట్స్ అన్నీ ఉంటాయి చెప్పులు టిష్యూస్ చీపురు నాకు వైపర్ కావాలి ఒకటి వైపర్ ఇక్కడ ఉంది తీసుకో పద నువ్వు ఈడేమో ఇప్పుడు నుంచే చింపి అంటున్నాడు జ్యూసెస్ ఇవి చీపుర్లు కూడా అమ్ముతున్నారు చాకోసు చాక్లెట్స్ నెస్కేఫ్ కాఫీ పౌడరా దాని మీద ఉంటుంది తగ్గుతుంది చూడు హెయిర్ కలర్ ఎక్సో అని ఉంటాయి చూసారు ధూపం అమ్మ నాకు ఈ కావాలమ్మ ఎన్ని రోజుల నుంచి ఎదుగుతున్నానో ఈ స్టీల్ స్క్రబ్బర్ కోసం ఒకటి సరిపోతుందిలే ఎన్నో వద్దు నాకు ఒకటి చాలు ఇంత చూడు కౌశి ఇప్పుడు చింపకూడదు బట్టల సబ్బులు అంతకుముందు అవసరం వచ్చాయి కానీ ఇప్పుడు లేదు రామ చిలకమ్మ ప్రేమ ములకమ్మ రాగమ్మ బాగుంది కదా ఏయ్ ఇప్పుడు కాదు బయటికి వెళ్ళిన తర్వాత తీసిస్తా పద వీడికి ఇప్పుడే చింపాలంట ఉందా ఒకటి తీసుకుంటావా మా ఇంట్లో ఉంటాయి ఈ క్యాంటీన్ గోల ఇగో ఇదే రోజు వెళ్ళాలంటున్నా ఇయ్యే ఈ సామాన్ల కోసమే ఎన్నో తీసుకోలేదు చూడండి కొన్నే అవి నీకు కొన్నా అమ్మ తల్లి అని వచ్చేమో చాలానే తీసుకున్నానులే కొన్నిటి కోసం మా కౌశిక్ గడికి బిస్కెట్స్ కోసం వచ్చి ఇన్ని తీసుకున్నా నేను ఏం చేద్దాం అట్లుంటుంది మన తోని లేపించుకుంటే హోగై అక్కన్నా ఇక్కడ ఎవరు లేరా చూసారా 2000 అయింది బిల్లు అసలు నేను ఊహించలే ఓన్లీ బిస్కెట్స్ కోసం వచ్చి ఇన్ని తీసుకుంటాను చూడు ఎన్ని తీసుకున్నాను అయ్యయ్యో తీసుకున్న చెత్త చెదారం మొత్తం ఇంకా చూడండి ఎన్ని ఉన్నాయో బిల్లు చూడు ఎంత పొడుగుందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్